జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న రైన్ ట్రీ పార్క్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రిపోర్ట్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రైన్ ట్రీ పార్క్ ప్రాంగణంలో మన ఉర్వి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు రాధా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం మన ఉర్వి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు రాధా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, ఇక్కడ సేకరించిన బ్లడ్ యూనిట్లను తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు తమ వంతు సహాయంగా అందజేయడం జరుగుతుందని వివరించారు. మన ఉర్వి ఫౌండేషన్ ద్వారా తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం, ఆరోగ్యవంతమైన సమాజం కోసం కార్యక్రమాలు చేపడతామని అన్నారు. సో రైన్ ట్రీ పార్క్లో కొంతమంది రెసిడెంట్స్ కలిసి మేము మన ఉర్వి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసామండి. ఇది బేసికలీ ఎందుకంటే చాలామంది ఇప్పుడు తలసేమియానే తీసుకోండి, పిల్లలకి ప్రాబ్లం ఉందని మనకి జెనెటికల్ డిజార్డర్ అని తెలిసింది. ఇట్లా క్యాన్సర్స్, జెనెటికల్ డిజార్డర్స్, లాట్ మెనీ హెల్త్ ఇష్యూస్ అనేవి మెయిన్గా ఎర్త్ పొల్యూట్ అయిపోయి కెమికల్ ఫార్మింగ్ కానీ వాట్ ఎవర్ ద అదర్ రీజన్స్ వల్ల అవి మనం తిని రకరకాల రోగాలు వస్తున్నాయి మనకి. సో ఎర్త్ని ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ కింద మేము మన ఉర్వి ఫౌండేషన్ని స్టార్ట్ చేసాము. సో తలసేమియా గురించి మనకి చేసిన ప్రోగ్రామ్ ద్వారా అసలు తలసేమియా అనే ఒక వ్యాధి ఉంది, దాంతో పిల్లలు సఫర్ అవుతున్నారని తెలిసింది. ఇది మనం ఇప్పుడు తెలుసుకున్నాం తలసేమియా అనేది. ఇలా తెలియని వాళ్ళు చాలామంది ఉండొచ్చు, అసలు తెలియని రోగాలు కూడా ఉండొచ్చు నెక్స్ట్ జనరేషన్కి. సో వాట్ ఆర్ వి పాసింగ్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్ అనేది చూసుకుంటే అసలు ప్రాబ్లం ఎక్కడుంది అని చూస్తే రైట్ ఫ్రమ్ ద సాయిల్ టు ఎయిర్ కానీ, సాయిల్లో లోపల భూగర్భ జలాలు కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. అలాగా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ప్రతిదీ పాడైపోతుంది మానవ తప్పిదం వల్లే. సో దానికి మేము అవేర్నెస్ క్రియేట్ చేసి న్యాచురల్ ఫార్మింగ్ వైపు మనం మూవ్ అవ్వాలి అనే దానికోసం మేము ఇది స్టార్ట్ చేసాము. అండ్ ఇది నెక్స్ట్ జనరేషన్స్ కోసం చేస్తున్నాం కాబట్టి బోనం గారు చేసిన ప్రోగ్రామ్ తోటి ఇన్స్పైర్ అయ్యి మేము తలసేమియా పిల్లలకి మనం సపోర్ట్ ఉండాలి, వాళ్ళకి ఎవ్రీ 20 days బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవ్వాలి అని తెలిసినప్పుడు అసలు అది ఆలోచించడానికే భయంకరంగా ఉంది. ఎందుకంటే మన వాళ్ళు తెలిసిన వాళ్ళే ఎవరన్నా అడ్మిట్ అయినప్పుడు 4 యూనిట్లు 3 యూనిట్లు బ్లడ్ కావాలంటే కనీసం ఒక 50 మందికి ఫోన్ చేసినా కూడా దొరకట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో ప్రతి 20 రోజులకి బ్లడ్ కావాలి అనే ఒక పరిస్థితి అనేది చాలా ఘోరమైన పరిస్థితి. దానికోసం మేము బోనమ్మతో ఇన్స్పైర్ అయ్యి ఇది చేయాలని చూస్తున్నాము. రీసెంట్గా విజయవాడలో కూడా తలసేమియా సెంటర్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నారని తెలిసింది. దానికి కూడా మేము కంప్లీట్గా ఎట్లాంటి ఒక సపోర్ట్ అయితే చేస్తాము ఈవెన్ ఇన్ ఫ్యూచర్ కూడా. సో తలసేమియాని దానికి ఫ్యూచర్లో ఏం రెమెడీస్ ఉన్నాయి, అది రాకుండా ఏం చేయాలనేది కూడా ఐఎమ్ టాకింగ్ టు ఫ్యూ డాక్టర్స్, దాన్ని కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. మా కమ్యూనిటీలో పిల్లలందరి చేత ఎలక్యూషన్ అండ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కూడా పెట్టామన్నమాట. అదేంటంటే తలసేమియా ఏంటి, ఎందుకు తలసేమియా, ఫ్యూచర్లో మనం ఎలా దీన్ని నివారించవచ్చు అనే దాని మీద, తలసేమియా పిల్లలకి మనం ఎట్లా సాయం చేయొచ్చు, పిల్లల్లో ఏంటంటే ఎవరు షార్ట్ ఫాల్స్ చూసి ఎవరు వాళ్ళని బుల్లి చేసుకోకుండా వాళ్ళకి మన సపోర్ట్ ఉండాలి అని ఒక కల్చర్ క్రియేట్ చేయడానికి కూడా చేసాం మేము. అండ్ ఇది బాబు గారి బర్త్డే రోజు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. బికాజ్ ఇట్స్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఐ వర్క్డ్ ఇన్ IT ఫర్ 14 years అండి. సో ఎవ్రీబడి హూ హ్యావ్ బీన్ టు హైటెక్ సిటీ విల్ డెఫినెట్లీ రిమెంబర్ బాబు గారు ఫర్ ద లైఫ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే నేను బర్త్డే విషెస్ కూడా హ్యాపీ బర్త్డే టు ద ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను. ఎస్, ఐ ట్రూలీ బిలీవ్ ఫాదర్ అంటే ఎవరు, పిల్లల భవిష్యత్తు చూసేవాళ్ళు. సో రాష్ట్రం భవిష్యత్తు బాబు గారి కన్నా ఇంకెవరు కరెక్ట్గా చూడలేరు, చేయలేరు అనేది ఇట్స్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. హైదరాబాద్ మన కళ్ళ ముందు ఉంది. ఒక నగరాన్ని కళల్లో సృష్టించగలమేమో కానీ ఆయన సృష్టించి చూపించారు. సో విమర్శలు పక్కన పెడితే అదంతా పొలిటికల్గా వచ్చాయి కానీ, బట్ యాజ్ ఐ సెడ్ CBN ఈజ్ నాట్ జస్ట్ నేమ్, హీఈస్ అ బ్రాండ్. ఆయనకి ఒక గ్రాటిట్యూడ్గా మేము ఇది ఇస్తున్నాము. అండ్ బోనమ్మ దీనికి ఖచ్చితంగా స్ఫూర్తి. ఫ్యూచర్లో కూడా మన ఉర్వి అనేది ఇట్లాంటి ప్రాజెక్ట్స్ తప్పకుండా చేస్తుంది.